ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడంతో పాటుగా ఈరోజు నాగుల పంచమి వైశిష్ట్యమును శుభకార్తీకంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, పంచమి మధ్యాహ్నం 3:57 వరకు, పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 10:53 వరకు, ఉదయకాల వర్జము 9:23 నుంచి 10:53 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, ఉదయకాల దుర్ముహూర్తం 8:18 నుంచి 9:04 వరకు, రాత్రి దుర్ముహూర్తము 10:28 నుంచి 11:18 పర్యంతం. ఇక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వృత్తిపరంగా, వ్యాపారపరంగా సంతృప్తిగానే ఉంటుంది. ఏవైతే మీరు కొన్ని కార్యక్రమాలు నిన్న మొన్న ఆరంభం చేసి ఉన్నారో వాటిని ఈరోజు సంపూర్ణంగా పూర్తి చేయడానికి గ్రహ సంచారం అనేటువంటిది అనుకూలంగానే ఉంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయానికి వచ్చినట్లయితే పాత బాకీలు కొంతవరకు వసూలు చేసే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయానికి వచ్చినట్లయితే ఆదాయం అనేటువంటిది ఈరోజు సంతృప్తికరంగానే ఉంటుంది. ఉద్యోగ పరంగా చికాకులు తప్పకపోవచ్చు. ఒకానొక సంఘటన మిమ్మల్ని చాలా ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. విద్యార్థులకు సానుకూల దృక్పథం పెరగటం వల్ల చాలా విజయ అవకాశాలు మెరుగుపడతాయి. ఇంట బయట తిప్పటం స్త్రీలకు అనారోగ్య సూచన, ఒక కలవరపాటుకు కూడా గురి చేయవచ్చు. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వల్ల చిన్న చిన్న తేలికపాటి ఇబ్బందులు కలుగుతాయి. అందువల్ల మేషరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో పాటు ఈ రోజున నాగ పంచమి కాబట్టి సర్పరూప నాగేంద్ర స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి క్షీరమును నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలను పొందడం జరుగుతుంది. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 8. మేషరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. వృషభ రాశి వారికి ఈరోజు సమర్థవంతంగానే సాగుతుంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాదులు ఈ మూడింటల్లో కూడా మీ సామర్థ్యం ఏమిటో మీకు అవగాహన కలుగుతుంది. ఉద్యోగ పరంగా బాగా ఆలోచించినట్లయితే సహోద్యోగుల యొక్క సహకారం, పై అధికారుల యొక్క ఆదరణ తప్పకుండా పొందుతారు. చాలా పనులని ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అయితే ఏది చెయ్యాలన్నా ఏకాగ్రత అనేటువంటిది మీకు చాలా అవసరమైనటువంటి అంశము. మానసిక జాడ్యము లేకుండా మానసికంగా చాలా తృప్తిగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఖర్చుల నియంత్రణ ఈరోజు చాలా వరకు కూడా అవసరం. విద్యార్థులకు ఈ రోజంతా కూడా కలిసి వచ్చేటువంటి రోజు అని చెప్పవచ్చు. మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందడం కోసం వృషభ రాశి వారు ఈరోజు లలిత సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటు నాగుల పంచమిని పురస్కరించుకొని నవనాగ స్తోత్ర పారాయణం చేయటము, నాగుపాముల జంటను దర్శించుకోవడం వల్ల కూడా మంచి యోగదాయకమైనటువంటి ఫలితాలను మీరు మరిన్ని కూడా పొందుతారు. వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 8. వృషభరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. మిథున రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇంట్లో విపరీతమైనటువంటి బాధ్యతలు పెరగటము, తద్వారా అవి ఆఫీసులో తీవ్రమైనటువంటి ప్రతికూలతలను పెంచే విధంగా ఉండటము, ఈ విధమైనటువంటి మానసిక సంఘర్షణతో ఇబ్బంది పడతారు. అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా కాలయాపన చేయడం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు. వాహనాల విషయంలో చాలా ఖర్చు అనేటువంటిది పెరిగేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చేతికి అందినట్టుగానే అంది పోవడం పట్ల నిరాశను పొందుతారు.
విద్యార్థులు మంచి పట్టుదలతో చదివితే తప్పకుండా ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు అనేటువంటి అంశాన్ని గమనించండి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైనటువంటి సమస్యలను ఈ రోజుతో అధిగమిస్తారు. మొత్తానికి మిథున రాశి వారికి ఈరోజు మరింత యోగదాయకమైన శుభదాయక ఫలితాలను పొందటం కోసము లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రపారాయణము ఈరోజు చెయ్యడంతో పాటుగా అద్భుతమైనటువంటి శివ సహస్రనామ స్తోత్రాన్ని కూడా పారాయణం చెయ్యండి. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1, మిథున రాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రయాణాలు అనేటువంటివి కలిసి వస్తాయి. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. సహోద్యోగుల యొక్క సహకారం లభించడంతో ఊపిరి పీల్చుకుంటారు. కొత్త బదిలీలు కానీ కొత్త ప్రదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి మెరుగున పడేటువంటి ఆస్కారం కూడా ఉంది. శుభకార్యములను నిర్వహించేటువంటి ఆసక్తిని కూడా మీరు పొందటం వల్ల మీకు ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో ఏమారుపాటు లేకుండా ఉండటం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి సలహాగా మీరు గమనించండి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వల్ల కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడతాయి అని తప్పకుండా చెప్పవచ్చు. కర్కాటక రాశి వారు మరిన్ని యోగదాయకమైన శుభదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకము, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రపారాయణం చేయడంతో పాటు సాయంకాల సంధ్యా సమయంలో సుబ్రహ్మణ్య ఆలయంలో దర్శనం చేసుకొని సుబ్రహ్మణ్యుడికి చక్కటి నైవేద్యం గనక నివేదనం చేయడం ద్వారా మంచి ఫలితాలు మరిన్ని పొందుతారు. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 8, కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. సింహరాశి వారికి ఈరోజు బంధువర్గంతో విభేదాలనేటువంటివి తప్పకపోవచ్చు. అయితే కార్య సాఫల్యత ఉంది. స్నేహితులతో కలిసి కొత్త పనులని ప్రారంభం చేసుకోవటానికి చాలా ఇష్టాన్ని చూపిస్తారు. వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాభసాటిగానే కొనసాగుతూ ఉంటాయి. పాత బాకీలు వసూలు చేయటానికి తీవ్రమైనటువంటి కృషి చేస్తారు. ఆ ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. అనుకూలంగానే ఉంటాయి. ఆత్మీయులతో సంబంధాలు అనేటువంటివి పెంపొందిస్తాయి. ఆ ఆస్తి వ్యవహారాల్లో తోడుబుట్టువులతో మొదలైనటువంటి వారితో వివాదం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు పనికిరాదు. అది మీకు చాలా కూడా ఇబ్బందిని కలిగింపజేసేటువంటి అంశము అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. సింహరాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము సింహరాశి వారు ఈరోజు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటు ఆదిత్యాది నవగ్రహములకు చక్కటి అభిషేకాదులు నిర్వర్తించడం వల్ల కూడా మంచి ఫలితాలను మీరు మరిన్ని పొందుతారు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 7, సింహరాశి వారి అదృష్ట వర్ణము ముదురు ఆకుపచ్చ. కన్యారాశి వారికి వివాహాది శుభకార్యములు ఈరోజు నిర్వహించుకోవటానికి చాలా అనుకూలత పెరుగుతుంది. సంబంధాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగవుతాయి. కోర్టు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని అనవసరమైనటువంటి ఖర్చుల మూలకంగా ముఖ్యమైనటువంటి పనుల్లో జాప్యం అనేటువంటిది పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త వ్యక్తులతో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. అయిన వారితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కోర్టు కేసుల మూలంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ఆర్థిక నియంత్రణ కన్యారాశి వారికి చాలా అవసరమైనటువంటి సూచన అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వల్ల చిన్న ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఉద్యోగపరంగా అనుకూల వాతావరణం లేకపోవడం పట్ల మనస్పర్ధలు లేకపోతే చిన్న చికాకులు అనేటువంటివి తప్పక పోవచ్చు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేటువంటివి మెరుగుపడతాయి. కన్యారాశి విద్యార్థులకు ఒక శుభమైనటువంటి సమాచారం ఈరోజు అందుతుంది. కన్యారాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమును పారాయణం చేయడంతో పాటుగా నవనాగ సర్ప స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా ఆనందాన్ని పొందుతారు. కన్యారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4, కన్యారాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు.
తులారాశి వారికి ఈరోజు ఏదైనా ఆర్థికపరమైనటువంటి అవసరాలు ఒడ్డెక్కుతాయి. ఇంట్లో శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చ సాగుతుంది. మీ ప్రమేయంతో ఒక క్లిష్టమైనటువంటి వ్యవహారం నుంచి మీ మిత్రులు బయట పడతారు. ఏవైతే పనులు చేయదలుచుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అయితే ఏ పని చెయ్యాలన్నా ఏకాగ్రత అనేటువంటిది చాలా వరకు అవసరం కాబట్టి ఏకాగ్రతను కోల్పోకుండా పని చెయ్యండి. వివాదాలలో తలదూర్చకుండా ఉండడం అనేటువంటిది తులారాశి వారికి అవసరమైనటువంటి సూచన. మీకు సంబంధం లేనటువంటి వ్యక్తులతో బంధుత్వాలు కానీ లేకపోతే మాటామంతి కానీ చేయకుండా ఉండటం మంచిది. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో జాగ్రత్త అవసరము. కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండండి. దేవత గురుభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది. తులారాశి వారు ఈరోజు మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడం కోసము సూర్యోదయాతు పూర్వమే కార్తీక స్నానాన్ని ఆచరించి సుబ్రహ్మణ్య ఆలయంలోకి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎర్రటి పుష్పములతో సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తర శతనామార్చన చేస్తే తత్సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి వారికి అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి కార్యసిద్ధి కలగబోతోంది. బంధువర్గం మూలంగా పనులు నెరవేరుతాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఒక వాహనం కొనుగోలుకు ఉత్సాహాన్ని చూపిస్తారు. కోర్టు లావాదేవీలు కావచ్చు, కోర్టు తీర్పులు కావచ్చు, చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఈ వారంలో మీకు ఒక శుభవార్త అనేటువంటిది వినడం తథ్యముగా జరుగుతుంది. వ్యవసాయదారులకు ఈరోజు చాలా వరకు అనుకూలమైనటువంటి సమయము. ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమంగా పెరుగుతుంది. కళాకారులకు నూతన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం అనేటువంటిది చాలా చెప్పుకోదగినటువంటి ప్రధానమైనటువంటి సూచన అని చెప్పవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృశ్చిక రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు గజేంద్ర మోక్ష స్తోత్ర పారాయణంతో పాటుగా నవనాగ సర్ప పూజ చేసుకోవటము, అలాగే వీలైతే సుబ్రహ్మణ్య ఆలయంలో దర్శించి సుబ్రహ్మణ్య స్వామి వారికి దీపారాధన చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము పసుపు రంగు. ధనుస్సు రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాలైతే ఉదయం ప్రారంభం చేస్తారో ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తవుతాయి. నిలిచిపోయినటువంటి పనులలో కదలిక అనేటువంటిది మీకు వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తులు అవుతారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక ప్రశాంతత అనేటువంటిది మీలో పరిపూర్ణంగా ఈరోజు వస్తుంది. కొత్తగా ఉద్యోగం చేరాలి అని అనుకునేటువంటి నిరుద్యోగులకు సానుకూలత పెరుగుతుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. తల పెట్టినటువంటి పనుల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా వాటిని సంతోషంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా ఉద్యోగులకు పదోన్నతి కలుగుతుంది. స్థానచలన సూచన కూడా కల్పిస్తూ ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. ధనుస్సు రాశి వారు వ్యాపార పరంగా వ్యాపారాలను విస్తరించేటువంటి యోచన ఏదైతే ఉన్నదో అది కొన్ని రోజుల పాటు వాయిదా పడడం అనేటువంటిది జరుగుతుంది. మొత్తానికి ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలే కలగబోతూ ఉన్నాయి. మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము పంచమి కాబట్టి లలితా త్రిపుర సుందరి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని అద్భుతమైన ఫలితాలను మీరు పొందవచ్చు. ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. మకర రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. కొత్త కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు. ఒక కార్యక్రమంలో అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా మీరు సాధిస్తారు. శుభకార్యాల వల్ల ఖర్చులు అనేటువంటివి విపరీతంగా పెరిగే ఆస్కారం కూడా ఉంది. అందువల్ల కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మకర రాశి వారు రాజకీయ ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి మీకు తీర్పులు అనుకూలంగానే
వస్తాయి. రావలసినటువంటి డబ్బు చేతికి అందడం పట్ల చాలా హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తారు. అవివాహితులకు వివాహ సిద్ధి, వివాహమైనటువంటి వారికి సత్సంతాన ప్రాప్తి అనేటువంటిది ఈరోజు కలిగేటువంటి గ్రహ సంచారం మీకు కలుగుతూ ఉన్నది. మకర రాశి వారు మరింత యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో శివాలయంలో నువ్వుల నూనెతో ఆవు నెయ్యితో కూడా 2 దీపాలు వెలిగించి ఆ పెట్టినటువంటి దీపములను మహావిష్ణువుకు చక్కగా చూపించటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి అదృష్ట వర్ణము నీలి వర్ణము. కుంభరాశి వారికి శుభకార్యాల వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరు అవుతారు. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందడంతో చాలా సమస్యలకు పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సమయానికి పూర్తి చేసేటువంటి దిశగా ఆలోచనలు చేస్తారు. బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా వాటిని సంతోషంగా పూర్తి చేయడం పట్ల ఆసక్తిని చూపిస్తారు. చర్చల ద్వారా వివాదాలను చేసుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే నిరుద్యోగులు ఉన్నాయో అవి కొద్దిమేర సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. కానీ వచ్చినటువంటి ఉద్యోగాన్ని కూడా కాపాడుకోవటం కూడా మీకు చాలా ఇబ్బంది కావచ్చు. ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్యలు లేకుండా జాగ్రత్త పడండి. కుంభరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు ఆంజనేయ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శ్రీరామచంద్రమూర్తికి తులసి దళముల సమర్పణం చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి అదృష్ట వర్ణము నీలి వర్ణము. మీనరాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. ప్రణాళికాబద్ధంగా కొన్ని పథకాలు రచించుకోవటానికి, భవిష్యత్తు సమస్యలను పరిష్కారం చేసుకోవటానికి కావలసినటువంటి శక్తిని ఈరోజు సంపాదిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి పొందుతారు. సాంస్కృతిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరు అవుతారు. విహార యాత్రలు చేయటానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు. పారిశ్రామికవేత్తలు ఇతర దేశాలు వెళ్ళటానికి చాలా అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. వ్యాపార పరంగా వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు అనేటువంటివి కలిసి వస్తాయి. ఉద్యోగులకు తోటివారితో సత్సంబంధాలు అనేటువంటివి ఏర్పడతాయి. చిన్న కలవరపాటు ఆరోగ్యపరంగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా అనారోగ్య సూచన అనేటువంటిది కనిపించటం లేదు. మరిన్ని మంచి యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము మీనరాశి వారు ఈరోజు దుర్గా కవచ స్తోత్ర పారాయణంతో పాటుగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, రాత్రి శివాలయంలో దీపారాధన చేయటం వల్ల అనుకున్న ఫలితాలను అనుకున్నట్టుగానే పొందుతారు మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు. ఈరోజు కార్తీక మాసము శుక్లపక్షము పంచమి తిథి మంగళవారం. ఈరోజు నాగపంచమి వైశిష్ట్యమును ఇప్పుడు శుభ కార్తీకంలో తెలుసుకుందాం. కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి మాసము. కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతి తిథికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఈ కార్తీక మాస పంచమిని నాగపంచమి అని పిలుస్తారు. చతుర్థి రోజున పుట్ట పూజ చేసిన తరువాత ఈ పంచమి రోజున ఇంట్లో సుబ్రహ్మణ్య ఆరాధన చేసి పిండితో చేసినటువంటి చిలిమిడిని నాగేశ్వరుడికి నివేదన చేస్తారు. ఇంటికి బ్రహ్మచారిని పిలిచి సుబ్రహ్మణ్య స్వామిగా అతనికి నమస్కారాదులు చేసి వస్త్రములు, అలాగే కొన్ని తినే పదార్థములు, కొద్ది దక్షిణ సమర్పణం చేస్తారు. ఈ విధంగా చేయటం వల్ల రాహు సంబంధమైనటువంటి దోషములు కానీ, సర్ప సంబంధమైనటువంటి దోషములు తొలగిపోయి చక్కటి అనుకూలత పెరుగుతుంది. పిల్లలకు విద్యా అవకాశాలు అనేటువంటివి మెరుగుపడతాయి. నాగదోషం అనేటువంటిది సంతానం మీద చాలా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. సంతానం లేనటువంటి వారు ఈ నాగపంచమి రోజున దేవీ భాగవతంలో చెప్పబడినటువంటి మానసాదేవి స్తోత్ర పారాయణం చేసి నాగేశ్వరుడికి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసి
నారికేల ఫలాన్ని సమర్పించి వడపప్పు పానకాన్ని నివేదన చేయటం ద్వారా కూడా కొన్ని సంతానపరమైనటువంటి అడ్డంకులను అధిగమించే సత్సంతానమును పొందవచ్చు. నాగుల పంచమి రోజున నాగులు మానవ రూపాన్ని ధరించి భూలోకంలో తిరుగుతాయి అనేటువంటి ప్రతీతి కూడా పురాణాల్లో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి నాగదేవతలను, నవనాగ స్వరూపములను, సుబ్రహ్మణ్య స్వామివారిని ఈరోజు ఆరాధించిన, అర్చించిన, స్మరించిన చక్కటి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు. మీ అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములు సమృద్ధిగా కలగాలి అని ఆ నాగుల పంచమి నాడు అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేస్తూ స్వస్తి.